ఎడారిలో సెలయేర్లు జూన్ 24వ తేదీ. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. 2 కొరింథీ 3:3. నిరంతరం నిలిచి ఉండే దానిని మాదిరిగా మన వెనుక విడిచిపెట్టాలని కోరుకుంటాం. మన పిల్లల ద్వారా ప్రసరించే మంచి ప్రభావాన్ని దానిని అదే సహిస్తూ శాశ్వత కాలం నిలిచి ఉండే ఏదో ఒక స్వభావం లేదా చర్య యొక్క గుర్తులను విడిచిపెట్టడానికి ఇష్టపడుతుంటాం. దీనిని కేవలం ఒకే ఒక మార్గం ద్వారానే చేయగలం. కేవలం ఒకే ఒక మార్గం ద్వారా మాత్రమే మన జీవితాలు నిలిచి ఉండే సౌందర్యాన్ని, గౌరవాన్ని పొందుతాయి. దేవుని గొప్ప ప్రణాళికను అర్థం చేసుకొని అనుసరించడం ద్వారానే జరుగుతుంది. అప్పుడు పగిలిన గాజు ముక్కలు ఆయన రూపించే ఉన్నతమైన చిత్ర నమూనాలో అక్షయమైన అర్థంతో ప్రకాశిస్తుంది. అప్పుడు మన పని స్థిరపరచబడుతుంది, ఎందుకంటే అది ఆయన పనిలో భాగమవుతుంది. ప్రేమ, దయ, వినయం, మృదుత్వం, సహనం, దీర్ఘశాంతం అనేవి ప్రభువు యొక్క ప్రభావం. తన తండ్రి పని పట్ల విపరీతమైన సమర్పణ కలిగినప్పటికీ తీవ్రమైన మతోన్మాద పాత్రను పోషించలేదు. ప్రభువు మూఢభక్తుడు, ఆవేశపరుడు కాదు. హింస అనేది బలం కాదు. శబ్దం ఉత్సాహం కాదు. శబ్దం అనేది విశ్వాసం లేకపోవడానికి సంకేతం. హింస బలహీనతకు సంకేతం. నిశ్శబ్దంగా, నిరాడంబరంగా, మౌనంగా వ్యక్తిగత ప్రభావాన్ని ఉపయోగించడం ద్వారా మనం గెలుస్తాము. ప్రయాసపడకండి, అరవకండి లేదా మీ గొంతును వీధుల్లో వినబడనివ్వకండి అనేది గత యుగాలుగా చెప్పబడుతున్న మంచి సలహా. ఇది ప్రస్తుత కాలానికి కూడా ఉపయోగకరమైంది. చాలా ఉద్యమాలు ఈ నీతివాక్యంతోనే విజయం సాధించాయి. అనేకులు ప్రయాసపడడం, అరవడం, వీధుల్లో శబ్దం చేయడం వంటి పద్ధతిని ప్రయత్నించారు, కానీ ఎప్పుడూ విజయం సాధించలేదు. వారు అగ్ని కీలకాల్లోకి దూసుకుపోతారు. అత్యుత్సాహంతో ఒక్కసారిగా ఊగిపోతారు, కానీ అది త్వరగానే చనిపోతుంది. మర్చిపోయిన నిప్పుల కుంపటిలో మండుతుంది. పూర్తిగా చల్లారిపోయే వరకు అప్పుడప్పుడు ఆసక్తితో మినుకుమినుకుమంటుంది. వీరభక్తుడు, అత్యుత్సాహం కలిగినవాడు ఎప్పటికీ విజయం సాధించలేడు. ఇది నేను ఒక చెట్టు నీడ నుండి నేర్చుకున్నాను. ఇది ఒక గోడపై అటూ ఇటూ ఊగుతూ ఉండేది. నేను ఎప్పటికీ ఉండలేని చోట నా నీడ, నా ప్రభావం పడిపోవచ్చు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.